చెన్ని సీరియల్‌లో కావేరిగా మనందరికీ కూడా కావ్య పరిచయమే. అయితే ఆ సీరియల్ ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. రోజుకొక ట్విస్ట్, ట్విస్ట్‌కొక షాక్, షాక్‌కొక సస్పెన్స్ అబ్బా! ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ లెవెల్. అయితే ఇప్పటి వరకు కావేరిగా ఒక తెల్లటి ముతక చీర కట్టుకొని జైల్‌లో మగ్గిపోతూ ఒక నిస్సహాయతతో కూడిన ఆడదానిలాగా తన కూతురు కోసం పరితపిస్తూ ఉండే ఒక సాధారణమైన గృహిణి జైల్‌లో ఉంటే ఎలాగా నటిస్తుందో, దానిలో పరకాయ ప్రవేశం చేసి కావేరి నటించింది. కానీ హఠాత్తుగా తన క్యారెక్టర్ మారిపోయింది. అంతకు మునుపు ఎలా ఉండేదో దానికి పూర్తి భిన్నంగా అంటే మంచి మోడర్న్ డ్రెస్‌తో, ఫుల్ కామెడీతో, మంచిగా ఫైటింగ్ చేస్తూ పీటీ టీచర్‌గా అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటమే కాకుండా అదరగొట్టేసే డైలాగులతో సూపర్బ్‌గా రాణిస్తుంది. అయితే దీని వెనకాల అసలు నిజం ఏంటి అనేది కనుక చూసినట్టయితే తాజాగా తను రీసెంట్‌గా తన అభిమానులతో కొంతవరకు చిట్ చాట్ చేసింది. దానిలో తను చెప్పిన విషయం ఏంటి అంటే, నేను ఎంతో శ్రమపడి ఈ సీరియల్ చేస్తున్నాను. ఈ సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఎంతోమంది నా అభిమానులు చిన్ని సీరియల్ అభిమానులు కూడా నన్ను ఎంతగానో ఇష్టపడ్డారు. కాకపోతే ఎంతసేపు జైల్లోనే ఉంటూ ఇక ఆ విషయాలు, ఈ విషయాలు అంటే ప్రతిదానికి బాధపడటము, అందరూ కలిసి తనని నిందలు వేయటము, లేదంటే కష్టాలు పెట్టటము, టార్గెట్ చేయటము, తన ద తన అనుకున్న వాళ్ళని దూరం చేయటం ఇలాగా నడుస్తూ ఉంటుంది కాబట్టే చిన్ని సీరియల్‌లో నే నేను అలాగా నా అభిమానులకి కనిపించటం నచ్చలేదు. అందుకని ఇక నుంచి నేను చాలా మోడ్రన్‌గా కనిపిస్తాను. విలన్స్ పని పట్టటంలో నేను ముందుంటాను. ముఖ్యంగా దేవా, నాగవల్లి విషయంలో నేను అస్సలు ఊరుకోను అంటూ తన కొత్త క్యారెక్టర్, తన కొత్త హీరోయినిజం చూపిస్తూ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సీరియల్. దయచేసి మిస్ కావద్దంటూ చెప్పిందనమాట.